ఓం నమశివాయ. నమశివాయ అంటే పంచాక్షర మంత్రం. పంచభూతాలు పంచాక్షర మంత్రం రెండింటికి మధ్య సంబంధం ఉంది. నమశివాయలో న మ సి వా య. నా నభం ఆకాశం, మా మరుత్ గాలి, సి సిఖి అగ్ని, శివాయ వా వారి నీరు, యా యజ్ఞం భూమి. పంచభూతాలు ఆకాశం, తర్వాత వాయువు గాలి, తర్వాత అగ్ని, తర్వాత నీరు, తర్వాత భూమి. ఈ పంచభూతాల సమాహారమే నమశివాయ అనే పంచాక్షరి మంత్రం. అందుకే అంటారు ఆది అంతము తానే ఉన్నటువంటి వాడు శివుడు అని చెప్పేసి. సో పురాణ ఇతిహాసాలు మొత్తం మీరు తిరిగేయండి, ప్రపంచ దేశాలు మొత్తం మీరు గాలించండి, ఎక్కడో చోట శివునికి సంబంధించి మీకు ఏదో ఒక అనుభవం దొరుకుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆది దేవుడు. ఓ రకంగా విష్ణుమూర్తి గురించి పురాణాలలో చాలా విషయాలు చెప్తూనే ఉన్నారు. బట్ అన్ని క్రాస్ చెక్ చేస్తూ పోతుంటే అన్ని దేశాలలో కూడా శివునికి సంబంధించి ఎక్కడో చోట ఆధారాలు దొరుకుతున్నాయి. చివరికి హరప్ప మొహంజదారో నాగరికత, సింధు నాగరికత, అక్కడ కూడా పశుపతి దేవుడు అన్నట్టు శివునికి సంబంధించి మనకు చాలా ఆధారాలు దొరుకుతున్నాయి. సో ఈ శివునికి సంబంధించి ఈ మహాశివరాత్రి రోజు ఈ నమశివాయ ఈ పంచాక్షరి మంత్రానికి సంబంధించి పంచభూతాలకు ఉన్న సంబంధం ఏంటని చెప్పడంలో నాకు చాలా సంతోషం ఉంది. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.